నువ్వు సొంతంగా సినిమా తీస్తా అన్నావు కదా, దానికి వాడు. తారకం, నువ్వెప్పుడు ఏది అడగమే? నువ్వు ఉన్నావుగా బావా, నీకంటే విలువైందుంటే అది అడగాలి. లేదు. ఇప్పుడు నువ్వు పెద్ద హీరోవి, మాకు చీలకుట్టీరానికి రావడం ఏంటి బ్రదరు? కాకితో కబురంపితే పెద్ద హీరోనైతే పరాయి వాడిని అవుతానా? తమ్ముడు నిర్మాతగా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. భేష్ భేష్. తోటరాముడి సొంత బ్యానర్లో మొదటి సినిమా అంటే పక్కన పెద్ద దర్శకుడి పేరే ఉంటుంది. కేవీ రెడ్డి గారా, ఎల్వి ప్రసాద్ గారా? తాతినేని ప్రకాశరావు అని. అనయ్య తీసుకోవయ్యా. నీ పిచ్చి పుల్లయ్య కదా అన్నయ్య చెప్పాను ప్రకాశం, అదే చేద్దామన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. ఏమై రాజు, సంగీత సారథ్యం నీదే. మరి అడ్వాన్స్ ఉండు బ్రదర్. యోగానంద్, మన బ్యానర్ లో రెండో సినిమా నువ్వే డైరెక్ట్ చేస్తున్నావు. మంచిగా సిద్ధం చెయ్యి. సిద్ధంగానే ఉంది సోదరా, మనకదే తోడు దొంగలని. బాగుంది బాగుంది. తోటకూర వెంకటరాజు, ఈ సినిమా కూడా నువ్వే సంగీత సారథ్యం. రెండిటికి కలిపి తీసుకో. తమ్ముడితో పాటు స్నేహితులు కూడా దారి. విధవులు పెళ్లాడడం పాపం కదూ. ఆహాహాహా. మీ సత్యకాలం చూస్తే నాకు చాలా విచారంగా ఉంది. విధవలు పెళ్లాడవలసింది అని పరాశర స్మృతిలో స్పష్టంగా వ్రాసింది. రాజమేంద్రవరంలో పండితులు ఇదంతా సిద్ధాంతం చేశారు. పూర్వకాలంలో విధవలు పెళ్లాడేవారు వదినా. అరే వెంకటేశం, బాగుంది. ఇదో రామారావు, ఆ, అసలు గిరీశ్వరాన్ని అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటే నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావా? అసలు ఈ పాత్ర చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు. నువ్వు ధైర్యం చేసి గురజాడ వారి రుణం తీర్చుకుంటున్నావు. ధైర్య సాహసే లక్ష్మి, అంతే కదండి రామారావు గారు? పుల్లయ్య గారు, ఈ కన్యాశుల్కం నాటకం మాత్రమే కాదు, తత్వం. ఈ మాయాబజార్ కోసం కొత్త టెక్నిక్ కనిపెడదాంలే రెడ్డి గారు. ఆ రామారావు ఏంటి, కృష్ణుడేంటి? మార్చు. రామారావు చక్కగా సరిపోతాడండి. మరి ఇంకోసారి ఆలోచించు రెడ్డి, ఏముంది? ఏదో జానపదాలు తోటరాముడు అంటే సరే, అంత రఫ్ గా ఉన్న రామారావు శ్రీకృష్ణుడు ఏంటా అని నాగిరెడ్డి ఆలోచన. లేదండి, సొంత ఊరిలో కృష్ణుడిగా కనిపించాడుగా. 4 రోజులు ఆడిన సినిమా అది నాటకంలో కృష్ణ పాత్ర నాగిరెడ్డి గారు, ఇది నిజమైన కృష్ణ పాత్ర. రెడ్డి, ఇంత పెద్ద సినిమా కావాలంటే ఈలపాట రఘురామయ్య గారిని పిలుద్దాం, లేకపోతే మన సిఎస్ఆర్ ని పిలుద్దాం. చక్రపాణి గారు, రామారావు చాలా బాగుంటాడు. ఆయన కళ్ళల్లో ఓ కొంటెదనం ఉంటుంది. మామూలే సిగరెట్. అలాగే. ఏంటి సాంబయ్య, ఎన్ని కొబ్బరికాయలు తెప్పించారు? 1116. అందరూ బాగున్నారా? వర్షాలు బాగా పడుతున్నాయా? ఏం పంటలు వేశారు? మరి ఖర్చుకు తగ్గ రాబడి వస్తుందా? సరే, డబ్బులు జాగ్రత్త చేసుకోండి. పిల్లల కోసం దాచిపెట్టుకోండి. దుబారా ఖర్చులొద్దు. అయ్యా, తిరుపతి ఏడుకొస్తేనే గాని యాత్ర పూర్తి కాదయ్యా. సల్లగుండయ్యా. గురుగారు, రామకథ అందరూ చెప్తారు, అన్నయ్య రావణ కథ చెప్పాలనుకుంటున్నారు. నేను నిర్మాతగా మీ దర్శకత్వంలో ఈ సినిమా చెయ్యాలి. సీతారామ కళ్యాణం. మంచితనం మనిషిని కూడా దేవుణ్ణి చేస్తుంది, అది రామకథ. చెడ్డతనం గొప్పవాణ్ణి కూడా రాక్షసుణ్ణి చేస్తుంది, ఇది మన రావణ కథ. రామారావు, ఎవ్వరు కాదన్నా నువ్వే నా తోటరాముడు అని పట్టుపట్టాను. వెండి తెరకి నువ్వే శ్రీకృష్ణుడు అని నిరూపించాను. నీలో దేవుణ్ణి చూసిన నా మనస్సు రాక్షసుణ్ణి చూడలేదయ్యా.
పెట్టి వేరేదేమైనా చెప్పాల్సిన కథ తమ్ముడు చెప్పి తీరాలి. మిస్టర్ రవికాంత్ గాయచ్, సార్ నేను చెప్పిన సన్నివేశం గురించి ఏం ఆలోచించారు? దశకంఠుడి బందితనాలు చాలా సహజంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఒకదాని తర్వాత ఒకటి అపియర్ అవుతూ ఉండాలి. సార్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆన్ ఇండియన్ స్క్రీన్. సార్ నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి సార్. ఈ ట్రిక్ ఫోటోగ్రఫీలో మీరు చెప్పిన ఎఫెక్ట్ రావాలంటే ఒక్కొక్క తలకి 2 hours టైం తీసుకుంటుంది. 3 కెమెరాస్ వేరియస్ మాస్క్లు పెట్టి ట్రై చేయాలి. సో మీరు మినిమం 20 గంటలు కదలకుండా, కంటి పాప కూడా కదల్చకుండా సేమ్ పోస్చర్లో అలాగే ఉండాలి, లైక్ ఎ స్టోన్. 20 గంటల కదలకుండానా? ఇట్స్ ఆల్ రైట్, చేద్దాం. అన్నయ్య, ఈ మొండితనంతోనే చిరంజీవులు సినిమాలో కళ్ళు పోయినంత పనైంది. ఇప్పుడు కాళ్ళు పోగొట్టుకుంటావా? తెలుగు సినిమా స్థాయి పెంచాలి తమ్ముడు. ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఒక్క గోడ మీదైనా తెలుగు సినిమా పోస్టర్ ఉండాలి. ఫలితం ఎప్పటికైనా రాని, ప్రయత్నం మన నుంచే మొదలవ్వాలి. ఓకే మిస్టర్ రవికాంత్, ఆర్ యు రెడీ? సౌండ్ రన్నింగ్ సార్. రోల్ కెమెరా రోలింగ్ సార్. అండ్ యాక్షన్. మౌంటైన్. Mountains forward. NTR sir, slowly hands up. NTR sir, slowly hands down. Focus. ఇలా ఎంతసేపు ఉండాలండి? 8 hours. 8 గంటల? బ్రేక్ లేదు. లంచ్ చేసి ఒక్కొక్కరు త్వరగా రండి. వర్క్ జరుగుతూనే ఉంటుంది.